పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. రాఘవేంద్ర స్వామి జననం. రాఘవేంద్ర స్వామి నామజపం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు. స్వామి వారికి రాఘవేంద్ర స్వామి ఇచ్చిన మాట ఏమిటి? రాఘవేంద్ర స్వామి బృందావనం ఏ సంవత్సరంలో ప్రవేశం చేశారు? రాఘవేంద్ర స్వామి సన్యాసి తత్వం స్వీకరించిన సంవత్సరం ఏమిటి? ఇప్పటికీ రాఘవేంద్ర స్వామి ఉన్నారు. వీటి గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం. శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. రాఘవేంద్ర స్వాముల వారు 1596 పాల్గొన శుక్ల సప్తమి గురువారం రోజు జన్మించారు. రాఘవేంద్ర స్వామి జననం తమిళనాడులోని భువనగిరి అనే ఊరిలో జన్మించారు. రాఘవేంద్ర స్వామివారు పుట్టినప్పుడు నామధేయం వెంకటనాథుడు. ఈ నామధేయం ఎందుకు వచ్చిందంటే శ్రీనివాసుని అనుగ్రహం వల్ల జన్మించారు రాఘవేంద్ర స్వామి. ఇంకా రాఘవేంద్ర స్వామి సన్యాసి తత్వం స్వీకరించిన సంవత్సరం 1621. 1671 శ్రావణ బహుళ తిథి నాడు రాఘవేంద్ర స్వామి బృందావనంలోకి ప్రవేశం చేశారు. ఇప్పటికీ రాఘవేంద్ర స్వామి బృందావనంలో ఉన్నారట. అప్పుడు రాఘవేంద్ర స్వామి 76 సంవత్సరాలు ఉన్నాయి. బృందావనంలోకి ప్రవేశం చేసినప్పుడు రాఘవేంద్ర స్వామి బృందావన ప్రవేశం చేసేటప్పుడు తన శిష్యులు చాలా ఏడ్చారట, చాలా బాధపడారట. కానీ రాఘవేంద్ర స్వామి వారికి చెప్పారట, నేను ఎక్కడికి వెళ్ళను, బృందావనంలోనే ఉంటాను. ఎవరు నన్ను భక్తితో పిలుస్తారో ఖచ్చితంగా వారికి దర్శనం అనుగ్రహం కల్పిస్తాను అని చెప్పారంట. రాఘవేంద్ర స్వామి 1621 నుండి 1671 వరకు 50 సంవత్సరాలు ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి జిల్లా అంతా తిరిగి దేవుడి యొక్క భక్తి గీతాలు, అలాగే భగవత్ నామస్మరణం, భగవత్ నామ జపం వంటివి నేర్పించేవారంట. కృతాయుగంలో నారసింహస్వామికి ప్రియమైన భక్తుడే భక్తి ప్రహ్లాదుడు. ఆ భక్తి ప్రహ్లాదుడే ఈ రాఘవేంద్ర స్వామి అట. భక్తుడైతే బృందావన ప్రవేశం చేసి భక్తితో ప్రదక్షిణలు చేస్తారో వారి కోరికలు ఖచ్చితంగా తీరుతాయట. బృందావనం ప్రవేశం చేసి భక్తి శ్రద్ధతో నమ్మకంతో ప్రదక్షిణలు చేసిన వారికి సకల తీర్థయాత్రలకు పోయినటువంటి పుణ్యఫలం లభిస్తుందంట. ఈ విషయం సాక్షాత్తు గురు రాఘవేంద్ర స్వామి వారిలే అప్పనాచార్యుల వారితో చెప్పారు. ఇందుకు సాక్షి హయగ్రీవ స్వాముల వారు అని రాఘవేంద్ర స్వాముల వారే స్వయంగా చెప్పారంట. కాబట్టి ఎవరైనా సరే తనకు ఏ పూజ రాకున్నా, ఏ మంత్రం రాకున్నా, శాస్త్రం గురించి అవగాహన లేకున్నా పర్వాలేదు, భక్తితో బృందావన ప్రవేశం చేసి రాఘవేంద్ర స్వామి నామ జపం చేయటం వల్ల, ప్రదక్షిణాలు చేయటం వల్ల వారి కోరికలు ఖచ్చితంగా తీరుస్తారట. ఇంతటి మహనీయులు జన్మించిన దేశమే మన భారతదేశం. అందుకే మన భారతదేశం చాలా పవిత్రమైన దేశంగా పిలుస్తారు. ఇంతటి భూమి మీద మనం జన్మించినందుకు చాలా గర్వపడాలి. మన దేశం భారతదేశం అని గొప్పగా చెప్పుకోవచ్చు. రాఘవేంద్ర స్వామి అనే నామజపం చేయటం వల్లే శరీరంలో ఉన్న వ్యాధులు అన్నీ నయమవుతాయి. ఇప్పటికీ రాఘవేంద్ర స్వామి జీవంతంగా ఉన్నారని బృందావనంలో చెప్పబడుతుంది. రాఘవేంద్ర స్వామి బృందావనంలోకి ప్రవేశం చేసి 351 సంవత్సరాలు గడిచాయి ఇప్పటికీ. కాబట్టి అజ్ఞానంతో, అంధకారంతో, అగౌరవంతో పెద్దలను గౌరవించకుండా ఉండేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు బుద్ధి చెబుతారు రాఘవేంద్ర స్వామి. అనేక మంది ఋషులు జగత్ కళ్యాణం కోసం తపస్సు చేస్తూ ఉంటారు అని చెప్తారు. వారిలో ఒకరి రాఘవేంద్ర స్వామి అయి ఉంటారు. బృందావనం వెళ్ళి కోరిన కోరికలు తీర్చుకున్న భక్తులు ఇప్పటికీ లక్షల్లో వేలలో మంది ఉన్నారు. రాఘవేంద్ర స్వామిని ఎవరు భక్తితో పిలుస్తారో వారికి ఉన్న కష్టాలన్నీ తీరుస్తారని భక్తుల నమ్మకం. చిన్నప్పుడే రాఘవేంద్ర స్వామికి భక్తి, తెలివితేటలు చాలా ఎక్కువగా ఉండేవారని తన గురువుగారైనటువంటి తీర్థుల వారు చెప్పేవారట. తనను విద్యాభ్యాసం చేసే సమయంలోనే చాలా భక్తితో, శ్రద్ధలతో పాఠాలు చక్కగా వినేవారని సుధేంద్ర తీర్థుల వారే చెప్పేవారు. ఆ వినిన పాఠాలను ఆ కాలంలోనే ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవారంట రాఘవేంద్ర స్వామి. ఆ కాలంలో లైటు, కరెంటు వంటివి లేవు. కానీ రాఘవేంద్ర స్వాముల వారు ఎండిన ఆకులు, పుల్లలు ఏరుకొని వెళ్ళి అగ్గి రాజేసి ఆ వెలుగులో చదువుకునేవారంట. అంతటి జ్ఞానవంతుడు, తేజోవంతుడు అయినటువంటి రాఘవేంద్ర స్వామి గురు చరిత్ర వినటమే ఒక జన్మ ధన్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రాఘవేంద్రాయ నమః అని నామజపం చదువుకుంటూ మీకున్న కష్టాలను
అన్నిని రాఘవేంద్ర స్వామి దగ్గర చెప్పుకొని మంచిది జరగాలని అందరికీ కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఒక పనిని ప్రారంభిస్తారో వారికి ఖచ్చితంగా ఆ రాఘవేంద్ర స్వామి అనుగ్రహం ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాను.